ప్రపంచీకరణ ప్రభావంతో మాతృభాషల ఉనికికి సవాళ్లు ఎదుర్కొంటున్న ఈ రోజుల్లో తెలుగు భాష పరిరక్షణ కోసం కొందరు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి ఆదర్శంగా నిలుస్తోంది. తెలుగు భాష ప్రాముఖ్యతను, దాని సంస్కృతి విలువలను భావితరాలకు చేరవేయాలనే లక్ష్యంతో చిత్తూరు జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు తులసీనాథన్ నాయుడు విశేష కృషి చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి అంతరించిపోతున్న భాషల జాబితాలో తెలుగు భాష ప్రస్తావన రావటం తనను ఆలోచింపజేసిందని, అప్పటి నుంచే పిల్లల్లో మాతృభాషపై అభిమానం పెంపొందించేందుకు కృషి ప్రారంభించానని ఆయన తెలిపారు. ఈ క్రమంలో 2012లో తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితిని స్థాపించి పలు పుస్తకాలు ప్రచురించడం, విద్యార్థులకు తెలుగు భాష గొప్పదనాన్ని బోధించడం వంటి కార్యక్రమాలు చేపట్టామంటున్న తులసీనాథన్ నాయుడుతో మా చిత్తూరు జిల్లా కరెస్పాండెంట్ శివకుమార్ ఫేస్ టు ఫేస్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు వైకే టీవీ. నేను శివకుమార్. చూసుకున్నట్లయితే తెలుగు భాష గురించి, తెలుగు భాష ప్రాముఖ్యత గురించి, అదేవిధంగా ప్రావీణ్యం గురించి రకరకాలుగా చెప్పుకుంటారు. తెలుగు భాష కోసం ఎంతోమంది కవులు వచ్చారు, ఎన్నో పోరాటాలు జరిగాయి. తెలుగు భాషని బతికించడానికి, పరిపూర్ణంగా నడిపించడానికి ఎంతోమంది సాయశక్తులా కృషి చేస్తే ఈ భాష అయితే రావడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మారుతున్న టెక్నాలజీ చూస్తే ఈ తెలుగు భాషని పూర్తిగా మర్చిపోయే ఆలోచనలోను ఆచరణలోను వెళ్ళిపోతున్న తరుణంలో తెలుగు టీచర్గా ఉండి తన వంతుగా ఈ భాషలో పుట్టిన దానికి, ఈ భాషలో చదివిన దానికి, ఈ భాషలో నడిచిన దానికి, ఈ తెలుగు భాషని బతికించాలి అనే ఒక ఉద్దేశంతో పూర్తిగా తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితిని ఏర్పాటు చేసుకొని ఎన్నో అవార్డులు, ఎన్నో రివార్డులు, ఎంతో మంది ప్రముఖులతో కలిసి ఈ తెలుగు భాష గొప్పతనం గురించి, మారుతున్నటువంటి తెలుగు భాష ప్రాముఖ్యతని ఏ విధంగా నడిపించాలనే అంశం పైన వెళ్తున్నటువంటి ఒక వ్యక్తితో మనం ఉన్నాం. ఈరోజు ఈ వైకే టీవీ ద్వారా ఈ ప్రపంచానికి ఈ తెలుగు భాష ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ వ్యక్తిని పరిచయం చేయించి, అదేవిధంగా తెలుగు భాష ప్రాముఖ్యత, తెలుగు భాష గొప్పతనం గురించి ఆ సార్ గారి మాటలోని అనేక అంశాలపైన కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. రండి, చెప్పండి సార్, అసలు ఈ సమితిని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? అసలు ఈ జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయ్యింది, ఏ విధంగా ముందుకెళ్తుంది, అసలు ఈ తెలుగు భాష పైన మీకు ఎందుకు మక్కువ ఉంది? ఇటీవల కాలంలో ఐక్యరాజ్య సమితి మరణించేటటువంటి భాషల్లో తెలుగు భాష కూడా ఒకటి ఉంది అని చెప్పినప్పుడు ఒక తెలుగువాడుగా చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇతర భాషీయుల చేతంతా కూడా గొప్ప భాషగా కీర్తించబడినటువంటి భాష, అజంత భాషగా ఉన్నటువంటి ఈ తెలుగు భాష కనుమరుగైతే మరి తర్వాత తరాలకి భాష అందకపోతే ఈ భాష యొక్క విశిష్టత ఎలా తెలుస్తుంది అనేటటువంటి ఒక బాధతో నేను మొదటి నుంచి కూడా తెలుగు భాష పట్ల అభిమానం కలిగి ఉంటూ 2012లో ఈ తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అనే ఒక సంస్థను స్థాపించి, ఈ సంస్థ ద్వారా ఈ భాష పట్ల పిల్లల్లో మమకారాన్ని కలిగించటం, పిల్లలకు విలువలను తెలియజెప్పటం, భాష పట్ల అభిరుచి కలిగించి తెలుగు సాహిత్యాన్ని, తెలుగు పద్యాలను చదివే విధంగా చేయటం కోసం ఈ సంస్థను స్థాపించటం. అప్పటి నుంచి కూడా విరివిగా సంవత్సరానికి దాదాపు అంటే కూడా ఒక 80-90 కార్యక్రమాలు చేస్తూ పిల్లలకు సంవత్సరానికి ఒక 7-8 సార్లు పిల్లలకు పోటీలు పెడుతూ వాళ్ళకు కావాల్సినటువంటి సాహిత్యాన్ని, పుస్తకాలనంతా కూడా నేనే అందిస్తూ ఆ రకంగా పిల్లల్లో భాషాభిరుచిని తీసుకురావటం జరుగుతుంది. ఈరోజు 100 పద్యాలు అనర్గళంగా చెప్పగలిగిన పిల్లలు వందలాది మంది తయారయ్యారు అంటే మేము ఇచ్చినటువంటి పుస్తకాలు, ఇచ్చినటువంటి బహుమతుల యొక్క దీని ఫలితంగా పిల్లలు ఆ విధంగా నేర్చుకొని ముందుకు రావటం జరుగుతోంది. మరి దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే మనం భాష పట్ల మరింత అభిరుచిని కలిగించవచ్చు అనేటటువంటి ఒక దృక్పథంతో దీన్ని మొదలుపెట్టాం. మరి ఇది మొదలుపెట్టిన తర్వాత కొంచెంగా మనం సంవత్సరం కొన్ని పుస్తకాలు ఇవ్వటం, పోటీలు పెట్టడం, ఇది తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళను కూడా కలుపుకొని కార్యక్రమాలు చేసేటటువంటి పని చేసాం. అందరూ కూడా చాలా మంది కలిసి వచ్చారు. ఈ రోజు అందరిలో కూడా తెలుగు భాషను మళ్ళా మనం నేర్చుకోవాలి, కాపాడుకోవాలనేటటువంటి ఒక ఆలోచన రేకెత్తుంది. అది చాలా సంతోషించదగ్గ విషయం. అయితే ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో భాషను కాపాడటానికి కృషి చేయటం లేదు. అందువల్ల ప్రభుత్వాలకు వినతులు ఇవ్వటం, ప్రభుత్వాలను విజ్ఞాపనలు అందించటం, ప్రభుత్వం పూనుకుంటే తప్ప భాషా రక్షణ అనేటటువంటిది మాలాంటి సంస్థలు ఎంత చేసినా అది కొంతవరకే పరిమితం అవుతుంది. ప్రభుత్వం పూనుకున్నప్పుడు మాత్రమే ఇది పూర్తి స్థాయిలో భాషా రక్షణ అనేటటువంటి జరుగుతుంది. అందుకని చెప్పి ప్రభుత్వానికి వినతులు ఇవ్వటం, విజ్ఞాపనలు అందించటం, మంత్రులను ఇట్లా
శాసనసభ్యులను పార్లమెంట్ సభ్యులను కలిసి అందరినీ కూడా విజ్ఞాపనలు అందించటం, ఇవన్నీ కూడా ఒక ఉద్యమంగా చేసుకుంటూ రావటం జరుగుతోంది. సార్ చూస్తే ఇప్పుడు మారుతున్న టెక్నాలజీకి సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పి ఇంగ్లీష్ అని చెప్పి తీసుకొస్తున్నారు. సో ఇట్లాంటి తరుణంలో అసలు తెలుగు మాట్లాడడానికి కూడా పిల్లలు ఇప్పుడు దూరం అయిపోతున్న పరిస్థితి. అంటే కాంపిటీషన్ స్కూల్స్ కానీ ఇంగ్లీష్ మీడియం పెట్టడం కానీ చేస్తున్నారు. సో ఇట్లాంటి తరుణంలో ఈ తెలుగు భాషను ఏ విధంగా ముందుకు తీసుకుపోతే బాగుంది అనుకోవచ్చు? ఈ రోజు మనం తెలుగు భాష నేర్చుకోవాలి అంటే ఇంగ్లీష్ నేర్చుకోవద్దు అని కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్లోబలైజేషన్, ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో మనం అందరం కూడా ఆంగ్ల భాషను తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందే. ఆంగ్ల భాషకు ఉన్నటువంటి ప్రాముఖ్యం ఆంగ్ల భాషకు ఉంది. అయితే మేము చెప్పేటటువంటిది ఏంటంటే, ప్రాథమిక స్థాయిలో వాడికి మాతృభాషలో విద్యాబోధన చేసి పిల్లలకి, తద్వారా ఆంగ్ల భాషను నేర్పిస్తే బిడ్డ ఇతర భాషల్లో కూడా బాగా నేర్చుకుంటాడు అనేటటువంటిదే నేను చేసేటటువంటిది. మమ్మల్ని ఆంగ్ల భాషకు వ్యతిరేకులుగా చిత్రించే పని కూడా చేశారు కొందరు. కానీ మేము ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదు. ఎందుకంటే మాకు కూడా ఆంగ్లం సరిగా రాక మేము కూడా కొన్నిసార్లు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. ఆంగ్ల భాష రావాలి. అయితే ఆంగ్ల భాషను నేర్పే విధానం సరిలేదన్నటువంటిదే మా వాదన. ఎందుకంటే ప్రాథమిక స్థాయిలో బిడ్డ బాగా మాట్లాడటం, చదవటం, రాయటం మాతృభాషలో నేర్చుకుంటే దాని నుంచి ఆంగ్ల భాష నేర్పిస్తే బిడ్డ సులభంగా నేర్చుకోగలుగుతాడు. మాతృభాషలో పట్టు లేకుండా, మాతృభాష రాకుండా ఇతర భాషలు నేర్చుకోవటం అనేటటువంటి చాలా కష్టసాధ్యం. మరి అలా కాకుండా మాతృభాష ముందు నేర్పిద్దాం. తద్వారా ఆంగ్ల భాషను పాఠశాలల్లో కూడా మంచి ప్రావీణ్యం కలిగినటువంటి ఆంగ్లోపాధ్యాయులను నియమిస్తే బిడ్డకు కావాల్సినటువంటి ఆ సంభాషణ నైపుణ్యాలన్నీ కూడా నేర్పిస్తే ఆంగ్ల భాష బాగా వస్తుంది. అది చేయమనే మేము కూడా అంటున్నాం. ఫోటోలు అన్ని ఉన్నాయి. చూసుకున్నట్లయితే వీళ్ళంతా తెలుగు భాషకి నాకు తెలిసి పనిచేసిన వాళ్ళే అనిపిస్తుంది. ఎన్నో అవార్డులు వచ్చాయి. ఎంతమంది ప్రముఖులతో కూడా మీరు ఫోటోలు తీసుకున్నారు. అసలు మీకు ఇక్కడ ఇట్లాంటి మందిరాన్ని ఎందుకు ఏర్పాటు చేయాలనిపించింది? ఇవంతా ఈ ఫోటోలకు సంబంధించి వీళ్ళంతా ఏం చేశారు సార్? అసలు వీళ్ళంతా అంటే నేను 2012లో సంస్థను స్థాపించాం. స్థాపించిన తర్వాత కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టాం. తెలుగు భాష గురించి, తెలుగు భాష ప్రాముఖ్యత గురించి ఉన్నటువంటి ఉపాధ్యాయులు తులసీనాథం నాయుడు సార్ గారు, అలాగే వారు సతీమణి పుష్ప గారు అయితే పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులుగా ఉన్నా కూడా వారికి వచ్చే వేతనాలతోనే ఈ తెలుగు భాషను బతికించాలని చెప్పేసి ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి అనేకమైనటువంటి తెలుగు భాష కోసం కష్టపడిన ప్రముఖుల చిత్రపటాలు కావచ్చు, ఎన్నో కథల పుస్తకాలు కావచ్చు, నీతి పుస్తకాలు కావచ్చు, అనేక అంశాలపైన పిల్లల్లో అసలు తీసుకురావాలని చెప్పేసి ముందుకెళ్తున్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఎన్నో అవార్డులు తీసుకోవడం, ప్రముఖుల దగ్గర నుంచి ప్రశంసలు తీసుకోవడం, అనేక అంశాలపైన ముందుకెళ్తూ వైకే టీవీలతో వారి భావన అయితే పంచుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇది వీడియో చూసినటువంటి ఎవరైనా కానీ మీకు తెలుగు పుస్తకాలు కావాలనుకుంటే సార్ గారిని సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు పంపిస్తారు. అదేవిధంగా ఏదైతే ఈ భాష యొక్క గొప్పతనం గురించి సార్ని పూర్తి స్థాయిలో డెబ్యూట్ తీసుకుంటే కూడా వచ్చేదానికి చూసి ఈ తెలుగు భాషను బతికించేదానికి సార్ సాయం చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ భాషను బతికించాలని చెప్పేసి మా వైకే టీవీ ద్వారా ఆకాంక్షిస్తూ కెమెరామ్యాన్ శ్రీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు.